ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. 20 ఏళ్ల పాపానికి బాధ్యులెవరు? నిజంగా ఎంత దారుణం అంటే, సరిగ్గా 2007 డిసెంబర్ 27న విజయవాడలోని ఇబ్రహీంపట్నం శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్లో ఒక దారుణం జరిగింది. అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేసి రక్తపు మడుగుల్లో ఆ అమ్మాయిని పడుకోబెట్టారు బాత్రూంలో. అక్కడ ఒక లేఖ రాసి ఉంది. ఆ అమ్మాయి నన్ను పెళ్లికి నిరాకరించింది కాబట్టే ఆ అమ్మాయిని చంపేశాను అని చెప్పి. ఆ అమ్మాయే ఆయేషా మీరా. ఆయేషా మీరా హత్య కేసు నిజంగా 1 కాదు 2 కాదు 20 ఏళ్ల న్యాయానికి ఇప్పుడు కాసేపట్లో అంత్యక్రియలు జరిగిపోతున్నాయి. సరిగ్గా ఈ కేసు గురించి మనం పిన్ టు పిన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2007 డిసెంబర్ 27 శ్రీ దుర్గా హాస్టల్లో ఆయేషా హత్య జరిగింది. దాని తర్వాత 2026 ఫిబ్రవరి తుది తీర్పు సిబిఐ కోర్టు ఇచ్చింది. విజయవాడ సిబిఐ కోర్టు. మధ్యలో జరిగింది ఏంటి? న్యాయం జరగల. మరి కాసేపట్లో న్యాయానికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఆవిడ ఎముకలకు ఆవిడ బాడీని ఎన్నిసార్లు పోస్ట్ మార్టం చేశారో తెలుసా? దాదాపుగా 10 నుంచి 15 సార్లు పోస్ట్ మార్టం చేశారు ఈ 20 ఏళ్ళలో. పిటిషన్ వేయడం, ఎవరినో అరెస్ట్ చేయడం, బూచిగా చూపించడం, వెంటనే అతను వదిలేయడం. లేదు ఇతనే మీ కూతుర్ని చంపాడు అని చెప్పి పోలీసు వాళ్ళు, చట్టాలు, వ్యవస్థలు వాళ్ళ తల్లిదండ్రులు చూపించి మళ్ళీ అతని ఏ మానవ హక్కుల సంఘాలలో ఇంకొకళ్ళో ఒక పిటిషన్ వేస్తే మళ్ళీ అతను వదిలేయటం. ఇలా దాదాపుగా ఒక 10 మందిని పట్టుకున్నారు. 10 మందిని ఆయేషాని హత్య గావించింది ఇతడే అని చెప్పి ఒక 10 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళు అసలు ముద్దాయిలే కాదు. అసలైన ముద్దాయి అందరికీ తెలిసిన వాడే, ఒక పొలిటీషియన్ కొడుకు. కేవలం డబ్బులున్నాయి, వ్యవస్థల్ని మేనేజ్ చేయగలం అనే ఒకే ఒక్క ఇంటెన్షన్తో వాళ్ళు సేవ్ అయిపోయారు. ఆఫ్ ది రికార్డ్ జరిగింది అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. 20 ఏళ్ళుగా జరిగిన కహానీ తెలుసు. ఎవ్వరు ఎవరిని ఏం నిందించలేరు, ఎవరు మాట్లాడలేరు కూడా బయటకు వచ్చి. మరి ఆ తల్లి ఆవేదన ఎవరు తీర్చాలి? ఆ తల్లి ఆయేషా వాళ్ళ తల్లి గుండె లవిసేలా ఏడుస్తుంది. ఆవిడ బాధకి, ఆవిడ ఆవేశానికి ఎవరు సమాధానం ఇవ్వాలి? సమాధానం ఇవ్వాల్సిన న్యాయస్థానాలే ఇవాళ ఆ తీర్పు ఇచ్చేసి మా వల్ల కాదు అని తేలిస్తే ఎవరు సమాధానం చెప్పాలి? ఏం జరుగుతుంది అసలు? ఆయేషా హత్య కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత పెద్ద సంచలనమో అందరికీ తెలుసు. అలాంటి కేసులో ఫస్ట్ ఒక వంట మనిషిని విచారించారు. ఎప్పుడు వంట మనిషిని విచారించింది? సరిగ్గా ఆ అమ్మాయి లేడీస్ హాస్టల్, దుర్గా లేడీస్ హాస్టల్లో చనిపోయిన రోజు. దాని తర్వాత తెనాలికి చెందిన రామాంజనేయులు ఇతను తెనాలి, ఇతను అదుపులో తీసుకున్నారు. తర్వాత గుర్వీందర్ సింగ్, తర్వాత షెకావత్ సింగ్, ఇలా చాలా మందిని, ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు, దాదాపుగా 10 మందిని అదుపులో తీసుకొని ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఈ స్టోరీ వేరు అండ్ ఫైనల్గా సత్యంబాబు స్టోరీ వేరు. సత్యంబాబు స్టోరీ నెక్స్ట్ లెవెల్ అసలు ఈ కేసులో. అతను ఒక నరాల బలహీనత, వీక్నెస్ ఉన్న పేషెంట్. అతను ఆ అమ్మాయిని అతి బలవంతంగా అత్యాచారం చేసి అతను చంపేశాడని చెప్పి ఇతని మీద నెట్టారు. ఈ ముగ్గురు కూడా కాదు, యాక్చువల్గా ఈ ముగ్గురికి కూడా ఈ కేసు సంబంధం లేదు. ఒకళ్ళేమో ఆ అఫెన్స్ జరిగిన ప్లేస్లో ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని ఒకళ్ళని అరెస్ట్ చేశారు. ఒకళ్ళు సస్పెక్ట్గా ఉన్నారని వంట మనిషిని అరెస్ట్ చేశారు. సో ఇంకొకళ్ళేమో
ఇంతకుముందు మానభంగాలు హత్యలు చేసుకుంటూ ఉన్నాడు, జగిత్యాలలో పట్టుబట్టాడని చెప్పి ఈ షెకావత్ సింగ్ని అరెస్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళందరినీ వదిలేశారు. ఫైనల్గా సత్యంబాబు దగ్గర ఆగింది కేసు. ఎన్నేళ్ళు? 17 ఏళ్ళు సత్యంబాబు దగ్గర ఆగింది కేసు. ఎట్టి పరిస్థితుల్లో సత్యంబాబే చేశాడు. దాని తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం చేశారు. అతని స్పర్మ్ కౌంట్ తీసుకున్నారు. స్పర్మ్ తీసుకొని ల్యాబులకు పంపించారు, టెస్ట్ చేయించారు. ఆ రోజు జరిగిన రిపోర్ట్స్కి పెట్టారు. మళ్ళీ ఈ మధ్యలో కట్ చేస్తే సిబిఐ కోర్టు ఎప్పుడైతే కొన్ని తీర్పులు ఇవ్వడం స్టార్ట్ చేసిందో అలాంటి నేపథ్యంలో ఫైల్స్ మొత్తం దగ్ధమైపోయాయి. ఎవరికి తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఎవరిని నిందించాలి? ఫైల్స్ దగ్ధమైపోతే సిబిఐ కోర్టుని నిందించాలా? ప్రాపర్గా వాళ్ళకి న్యాయం చేయలేదని చెప్పి వ్యవస్థను నిందించాలా? న్యాయ వ్యవస్థను నిందించాలా? ఆయేషా మీరా హత్య కేసులో ఎంతమంది జడ్జిలు మారాలి తెలుసా? 35 మంది జడ్జిలు మారారు. 35 మంది. అసలు ప్రపంచంలో ఏ కేసుకి సంబంధించి ఇంతమంది జడ్జిలు మారలేదంట. ఒక్క ఆయేషా మీరా హత్య కేసు మాత్రమే మారారు. ఎంతమంది న్యాయమూర్తులు తెలుసా ఈ కేసును వాదించింది? 45 మంది వాదించారు. ఏసీబీ అయితేనేమి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అయితే ఏమి, లేకపోతే ఆయేషా తరపున వాదించడానికి వచ్చిన వాళ్ళు అయితే ఏమి, మానవ హక్కుల సంఘాల్లో పిటిషన్లు ఎన్ని పడ్డాయి తెలుసా? 100 పిటిషన్లు పడ్డాయి. 100 పిటిషన్లు. వాళ్ళకి ఆయేషాకి సంబంధం లేదు, రామంజన్ వదిలిపెట్టండి, గుర్వీందర్ సింగ్ వదిలిపెట్టండి, గుర్వీందర్ సింగ్ సస్పెక్ట్ కాదు, అండ్ షెకావత్ సింగ్ వదిలిపెట్టండి, అతను జగిత్యాల, అతనికి ఇబ్రహీంపట్నంలో ఏం పని, వీళ్ళందరినీ వదిలిపెట్టండి. సత్యంబాబు నరాల బలహీనత ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని ఎందుకు మీరు టార్చర్ చేస్తున్నారు, కస్టోడియల్ టార్చర్ పేరుతో ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చాలా మంది మాట్లాడారు. అండ్ మానవ హక్కుల సంఘాలు కూడా ప్రశ్నించాయి. అంటే ఇక్కడ వ్యవస్థలో ఏం జరుగుతుంది? డబ్బులుంటే తారుమారు అయిపోతాయా? పేదవాడికి అన్యాయం జరిగితే, ఒక బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరిగితే, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే, ఒక ఆడపిల్లని అత్యంత దారుణంగా నెత్తు రోడిన సిచ్యువేషన్లు 4 గోడల మధ్య విగత జీవిగా ఉన్న ఆయేషాకు న్యాయం జరగాలి అంటే 20 ఏళ్ళు పట్టిన న్యాయం జరగదా? 20 ఏళ్ళ తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు బయటకు వచ్చి 20 ఇయర్స్ తర్వాత బయటకు వచ్చి మా వల్ల కాదు, మా వల్ల కావట్లే, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర డబ్బు లేదు, టైం లేదు, ఇక న్యాయం జరుగుతుందన్న ఆశ మాకు అంతకన్నా లేదు అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడితే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్. మరి కాసేపట్లో 20 ఏళ్ల న్యాయానికి, 20 ఏళ్ల ఆవేదనకు, 20 ఏళ్ల పేషెన్సీకి, ఇన్నేళ్ల ఓదార్పుకి మరి కాసేపట్లో ఇవన్నీ కూడా ఆవిడ ఎముకలతో పాటు ఖననం అవ్వబోతున్నాయి. మరి కాసేపట్లో చలో తెనాలి అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి తెనాలికి వెళుతున్నారు. విజయవాడ నుంచి ఇటుకలతో వెళ్తున్నారు లాయర్లు, మహిళా సంఘాలు, డాక్టర్ల సంఘాలు, వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున సామాన్యులు కలిసి తెనాలి వెళ్తున్నారు ఆయేషాకి న్యాయం జరగాలి అని చెప్పి. జస్ట్ ఇమాజిన్, ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా హత్య చేసి అమ్మాయిని అఘాయిత్యానికి పాల్పడి ఒక తల్లికి కూతురు పోయిందనే బాధ కన్నా ఎవరు చంపారనే బాధ ఎక్కువ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఎవరు చంపారు? అసలు నా కూతురిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? 17 ఏళ్ళ నా కూతురు జీవితం అర్ధాంతరంగా ఇలా చీకట్లోకి వెళ్ళిపోతుందని ఆ తల్లి అనుకొని ఉంటుంది ఆ రోజున. 2007 డిసెంబర్ 27 నైట్ ఆ అమ్మాయి విగత జీవిగా పడిపోయిన తర్వాత దుర్గా లేడీస్ హాస్టల్లో అసలు వాళ్ళ అమ్మ పరిస్థితి ఒకసారి ఆలోచించారా? అప్పటి నుంచి 2026 ఫిబ్రవరి 27 ఈ రోజు వరకు ఎంత ఇబ్బంది పడింది ఆ తల్లి. ఆ తల్లి క్షోభ ఎవరు తీర్చాలి? ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఏ రాజకీయ నాయకులైనా పట్టించుకున్నారా? ఏ మానవతావాదులు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకున్నారు? ఇంకా ఎందుకు జాప్యం జరిగింది ఇన్నాళ్ళుగా? 20 ఏళ్ళు కూడా సరిపోలేదా మీకు? ఎందుకు ఇక్కడ న్యాయం జరగలేకపోయింది? ఎవరు ఫెయిల్యూర్? వ్యవస్థలు ఫెయిల్యూరా? న్యాయ వ్యవస్థలా, ఎంక్వైరీ సంస్థలా, కోర్టులా, పోలీసులా? ఒక నిందితుడికి శిక్ష పడలేదు అంటే ఇలాంటి కేసుల్లో కూడా మన న్యాయ వ్యవస్థపై సామాన్యుల్లో ఏదన్నా ఒక ట్రస్ట్ ఏమన్నా బిల్డ్ అవుద్దా? జస్ట్ ఇమాజిన్, ఒక ట్రస్ట్ ఏమన్నా బిల్డ్ అవుద్దా? 1 కాదు, 2 కాదు, ఇలాంటి కేసులు కోకొల్లలు 1000 కేసెస్ ఉంటాయి సరదాగా. లాస్ట్ ఇయర్ ఓన్లీ 2025లో 1000కి పైగా కేసులు ఇలాంటివే, కేవలం ఇలాంటివే. ఇప్పుడు కేసులు ఎందుకు కొట్టేస్తున్నారు తెలుసా? చాలా కేసులు కేవలం వాటిని ల్యాక్ చేయడం లేక
ఎవరైతే పిటిషనర్దారులు ఉన్నారో, మాకు న్యాయం కావాలని రోడ్డు ఎక్కుతారో, విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కేసులు మళ్ళీ వేయకుండా, పిటిషన్లు వేయించకుండా ఇవన్నీ కట్ చేస్తున్న పరిస్థితి. అంటే జరగాల్సిన పాపం జరిగిపోయింది. కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ ఇటు పోలీసు వాళ్ళు, ఇటు లాయర్లు, కేసులు, కోర్టులు ఇవన్నీ మీరు చేసుకొని మీ టెన్షన్ తగ్గించుకోవడం కోసం బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనీసం మనిషిని పోగొట్టుకున్న వాళ్ళకి సమాధానం కూడా చెప్పే స్టేజ్లో మన న్యాయ వ్యవస్థ లేదా? మళ్ళీ నేను ఇప్పుడు న్యాయ వ్యవస్థను ఏమనంటే కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కానీ ఇక్కడ నేను బాధితుల పక్షాన మాత్రమే మాట్లాడుతున్నా. జస్ట్ ఇమాజిన్, 20 ఏళ్ళు పట్టింది ఆయేషా కేసు గురించి. 20 ఏళ్ళు జరిగిన ఆ అమ్మాయికి న్యాయం జరగలేదంటే ఇంకా వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? ఎవరిని నిందించాలి? ఆ తల్లి ఎవరిని నిందించలేక తన బాధని తన కడుపులోనే దాచుకుంది ఆయేషా తల్లి. ఎవరికి చెప్పలేకపోయింది ఆవిడ. ఇంకా నా వల్ల కాదు, నేను లాయర్లు పెట్టుకోలేను, పద్దాక తిరగలేను, నాకు హెల్త్ సహకరించట్లేదు, సరే కూతురు చనిపోయింది, ఓకే, ఇక రాదు, దాన్ని నేను తలుచుకుంటూ నేను ఇంతే బాధపడతానని చెప్పి ఆవిడ ఎంత బాధపడుతుందో ఆ 4 గోడలకి మాత్రమే తెలుసు. ఆవిడ బయటకు వస్తే కన్నీళ్ళే. ఆవిడ కళ్ళు ఎప్పుడు చూసినా చెమ్మగిల్లే ఉంటాయి. కూతురు మాట వినిపించిన ప్రతిసారి ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు. ఏం పాపం చేసింది ఆయేషా తల్లి? కేసు రీఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలో మస్తుగా నాకు కామెంట్ చేయండి.